రై ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్క నిమిషం. నువ్వేంట్రా ఇక్కడ? అగ్గిపెట్టి కోసం వచ్చాను. తీసుకా ఏదో మొహం వేసుకొని నువ్వను. రేయ్ పవన్, ఏమైందిరా? రేయ్ రేయ్ ఆకాష్, పవన్, ఏమైందిరా? ఆకాష్, రేయ్ ఏ పవన్, మాట్లాడరేంటి? ఎవరు బాసు నువ్వు? జై మృత్యుంజయ్. నా పేరు కట్ వెంకట్. అయితే ఇప్పుడు ఏంది బై? ఇక్కడేం చేస్తున్నారు? మా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళొస్తుంటే మా కారు ఆగిపోయింది. తెల్లారే వరకు ఏం చేయాలో తెలియక దూరం నుంచి చూస్తే ఏదో లైట్ కనిపించింది. సరే ఎవరైనా ఉన్నారేమో నన్ను వచ్చి చూస్తే ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక మంటేసుకుని కథలు చెప్పుకుంటున్నాం. ఈ అడవిలోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవడానికి అడవేమన్నా నీదా? ఈ అడవికి నేనే రాజు. మా డాడీ ఏంద్రా బై ఈ అడవికి రాజు నేను, ఆఫీసర్ నేనని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. నేనొచ్చింది మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదు, మీ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పడానికి. ఇది దండకారణ్యం. అడగకుండా అడుగు పెడితే దండన తప్పదు. ఇక్కడ ఉండాలంటే 3 రూల్స్ పాటించాలి. అడవిలో రూల్స్ ఏంటి? రూల్ నంబర్ 1, మీ దగ్గర ఏ ఆయుధము ఉండకూడదు. ఆయుధం అంటే ఇదేనా? అవును. ఉంటే ఏమైంది? ఆయుధాలు చేతిలో ఉంటే అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడాలనిపిస్తుంది. అలా వేటాడాలనిపించినప్పుడు పొరపాటున అడవి తల్లికి బలైపోతారు. మరి రెండో రూల్ ఏంది? అడవిలో మందు తాగకూడదు. ఇది ఇంకా టూ మచ్. ఆయుధాలుంటే వేటాడతారన్నావు, మరి మందు తాగితే ఏంటి? మందు తాగితే మనిషి మృగంలా తయారవుతాడు. మృగంగా తయారైనప్పుడు వాడికి ఒళ్ళు తెలియదు. అలాంటి పొజిషన్లో ఏ అడవి మృగానికో బలైపోతాడు. ఇకపోతే 3వ రూల్, అడవిలో అమ్మాయితో కలిసి అస్సలు రాకూడదు. అమ్మాయితో కలిసి వస్తే ఏమవుద్ది? మందు కొట్టి ఆయుధం పట్టుకుని అమ్మాయితో అడవిలోకి వస్తే ప్రాణాలు పోతాయి. అంటే నువ్వు చంపేస్తావా? నేను చంపనక్కర్లేదు, తప్పు చేస్తే చావు తప్పదు ఎవ్వరికైనా. ఇదేంటో తెలుసా? గన్, తుపాకీ, ట్రిగ్గర్ నొగ్గానే బుల్లెట్ దిగిపోద్ది. పులిని వలేసి చంపొచ్చు, సింహాన్ని మాటేసి చంపొచ్చు, కానీ శక్తిని ఎవ్వరూ ఎదిరించలేరు. ఎటు తిప్పినా చావు దగ్గరికి వస్తావేంటి? చావుకి దగ్గరగా ఉన్నారు కాబట్టి కొందరు చూశాక నమ్ముతారు, ఇంకొందరు చచ్చాక నమ్ముతారు. భయపెడుతున్నావా లేకపోతే భయపెడదామనుకుంటున్నావా? చావుతో చెలగాటం వద్దంటున్నా.
ఫైనల్ గా చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? నేనిక్కడ దీపం ఎందుకు పెట్టానో తెలుసా? చీకటి కదా, వెలుతురు కోసం. కాదు, చిన్న దీపం చుట్టూ భయంకరమైన చీకటి కోరలు చాచి దీపాన్ని మింగేయాలని చూస్తుందని చెప్పడానికి వెలిగించా. వెరీ ఇంట్రెస్టింగ్. అలర్ట్గా ఉండమంటావా? కాదు, హద్దుల్లో ఉండాలని చెప్తున్నా. ఈడోవడ్రా నల్ల బట్టలు వేసుకొని వచ్చి అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. అయినా ఈ అడవిలో అడ్డమైన రూల్ ఏందిరా బాయ్? రే షెల్టర్ ఇచ్చాడు కదా, వదిలే. ఇప్పుడు చెప్పండి రా, తర్వాత కథ ఎవరు చెప్తారు? నేను చెప్తాను. చివరిక నీకు పేదరాశి పెద్దం కథలే రావు, ఇంకా ప్రేతాత్మ కథ ఏం చెప్తావు? ఇప్పటిదాకా నా ఫిగర్నే చూశారు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో భయం ఏంటో చూస్తారు.